This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వరలక్ష్మి వ్రతం పూజలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ముగిసిన తల్లిపాల వారోత్సవాలు, గర్భిణులకు సామూహిక సీమంతాలు. విజయనగరంలో వైసీపీ జనసేనలోకి చేరిన వైకాపా శ్రేణులు. రాష్ట్ర వ్యాప్తంగా వరలక్ష్మి వ్రత పూజలు భక్తులు శ్రద్ధాభక్తులతో జరుపుకున్నారు. విజయనగరంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. పైడితల్లి అమ్మవారి దేవాలయానికి పూలతో అలంకరణ చేసి అమ్మవారికి రకరకాల గాజులతో అలంకరించారు. శ్రీమన్నార్ రాజగోపాల స్వామివారి దేవాలయంలో కొలువైన ఐశ్వర్యలక్ష్మి ఆలయంలో ఆలయ పూజారి పనిహారం మణిబాబు ఆధ్వర్యంలో శ్రావణ మాస పూజలు మహిళలతో జరిపించారు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాతకు కరెన్సీ నోట్లతో అలంకరించారు. మహిళలతో వరలక్ష్మి వ్రతాలు చేయించారు. మహాలక్ష్మికి ఇష్టమైన శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని, భోగభాగ్యాలకు లోటు ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వేకువజాము నుండి భక్తులు శ్రీ మహాలక్ష్మి దేవిని దర్శించుకునేందుకు బారులు తీరారు. మహాలక్ష్మి నామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. ममता सायनाथेस्य भूतेजा गोत्रस्य ఏమండి శర్మగారు గోత్రం తీసుకోండి. గోత్రం చతుర్విధ ఫల గురుజాత కుటుంబ క్షేమరు పూజా ద్రవ్యాన్ని ధరార్థ ప్రోక్తం హితాభ్యానోయాదో అమవనమస్యార్థం విద్యా ఉద్యోగ వ్యాపార శ్రీ మహాలక్ష్మి భైమాంబాజే మహాలక్ష్మి స్వరూపిణి భైమాంబాయ ఆవాహయ. ओम विष्णुमत्य सरस्ताय ओम विष्णुमत्यै ओम प्रसन्नाक्षै ओम नारायण सर्वष्णार्चन हरिद्राचूर्ण कुमार्चन पूजा समर्पयामि. धूपवान् कृष्णवे नमः. ओम श्री महालक्ष्मी देवी नमः. ओम श्रीं श्री नमः. ओम भूम भूमे सर्वाण्ये नमः. ओम नमोदुर्गाय नमः. ओम महालक्ष्मी नमः. ओम అమ్మ మీరు కొద్దిగా సైడ్ ఇచ్చే దండం. బిడ్డ పుట్టిన వెంటనే 5 నిమిషాలలోపు తల్లి ఇచ్చే 3 పాలు ఎంతో అమూల్యమైనవని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఆ పాలలో అద్భుతమైన పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయని, అవి బిడ్డ ఆరోగ్యానికి, ఎదుగుదలకు మహోపకారం చేస్తాయని తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా
కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ తల్లిపాల గొప్పదనం గురించి నిత్యం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి మహిళకు దీని గురించి వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, జిల్లా పరిషత్ 5వ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ శాంతికుమారి, సిడబ్ల్యూసీ చైర్పర్సన్ హిమబిందు, ఐసీడీఎస్ పీడీటీ విమలారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, మెప్మా పీడీ చిట్టిరాజు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిని అన్నపూర్ణ, బీసీ సంక్షేమ అధికారిని జ్యోతిశ్రీ, ఆర్డబ్ల్యూఎస్ ఏసీ కవిత, నేచర్ డైరెక్టర్ వికాస్, ఘోష ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. గంట సేపు ఈరోజు వివిధ వక్తలు ఈ తల్లిపాల వారోత్సవాలకు సంబంధించి డాక్టర్ గారి దగ్గర మొదలుపెట్టి ప్రజాప్రతినిధుల వరకు అందరూ కూడా వివరంగా ఈ కార్యక్రమం గురించి మీకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం మనం ఈ జిల్లాలో 1వ తారీఖు నుండి ప్రతి గ్రామంలో ప్రతి అంగన్వాడీ సెంటర్ పరిధి దగ్గర మొదలుపెట్టి జిల్లా స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఈ 1 వీక్గా చేపడుతున్నాం. ఈ రోజు ఈ ముగింపు కార్యక్రమాన్ని ఇక్కడ జిల్లా స్థాయిలో జిల్లా హెడ్ క్వార్టర్ ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మీ అందరికీ తెలుసు ఈ తల్లిపాల యొక్క ఉపయోగం ఎంత ఉంటుందన్న విషయాన్ని తల్లులుగా మీ అందరికీ బాగా తెలుసు. మీ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి మహిళలకు కూడా ఆ యొక్క ప్రాముఖ్యత తెలుసు. అలా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో కోఆర్డినేషన్ ఉంది. అలా పనిచేసే ఆశా వర్కర్లకు కానీ ఏడబ్ల్యూలకు కానీ దీని యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు. ఇది వారం రోజులు లేదా వారోత్సవాలుగా చేసుకున్నాం అనేది కాదు. ప్రతిరోజు కూడా గ్రామంలో ఎవరైతే తల్లులైతే ఎవరైతే ఉన్నారో లేదా మహిళలు ఎవరైతే ఉన్నారో లేదా తల్లులు కాబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలగజేయవలసిన అవసరం మన మీద ఉంది. 5 minutes ఇచ్చే ఆ పాలు ఎంత అద్భుతమైన ఔషధాలు అందులో ఉన్నాయనేది ఈ రోజుకి చాలా మంది శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ఎంతో యాంటీబయాటిక్ కూడుకున్న పాలవి అవి మనం బిడ్డకి అందజేయాలని చెప్పిన తల్లుల్లో మన అవగాహన కలగజేయవలసిన అవసరం ఉంది. అది ఏదో ఒక డిపార్ట్మెంటే కాదు, ఇందులో ఎన్జిఓస్ పాత్ర ఉంది. ఆడు సోదరుడు మారడు, ఇందులో ఎన్జిఓస్ పాత్ర ఉంది. వారి యొక్క సహకారం తీసుకుని ఈ యొక్క అవగాహనని విస్తృతంగా ప్రతి మహిళని చేరే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు మీ అందరినీ నేను కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ ఒకటి మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మామూలుగా ప్రజెంట్ అయితే నాకు తెలిసి ఓన్లీ హాస్పిటల్స్లో మాత్రమే, అది కూడా ఘోష హాస్పిటల్ ఇటువంటి ఏరియా హాస్పిటల్ మాత్రమే, ఇంకా పిఎస్సి స్థాయిలో కూడా ఇంకా రాలేదు. అది ఆ ఏరియా హాస్పిటల్ స్థాయి వరకు ఈ బెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ని మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. దయచేసి ఐసీడీఎస్ డిపార్ట్మెంటు, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో త్వరలోనే రైల్వే స్టేషన్స్లోను బస్ స్టాండ్స్లో కూడా ఈ బెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ముందు ప్రాథమిక దశలో, ఆ తర్వాత ఎక్కువగా ఎక్కడైతే మనం పబ్లిక్ గ్యాదరింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కూడా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మామూలుగా కృష్ణ గారు చెప్పినట్టుగా ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో అయితే ఏంటంటే లేదా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్లో ఏంటంటే తల్లులు పిల్లల్ని వాళ్ళతో పాటు డ్యూటీకి తీసుకెళ్తారు. ఇంకా మన సమాజం అంత అభివృద్ధి చెందలా. మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు తీసుకురారు. ఆ కింద అత్త మామ లేదా అమ్మమ్మ తాతమ్మ ఎవరు ఉంటారు, ఇచ్చేసి వచ్చేది ముసలాళ్ళు ఉన్నారు, అందుకే కదా ఇచ్చేసి వచ్చేత ఉంటారు ఉద్యోగానికి. అందుకని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ బెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ అనేది అంత వినియోగంలో ఉందన్న విషయం నాకైతే డౌటు. అదొక్కసారి ఈ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్తో ఒకసారి వెరిఫై చేయించి అవసరం ఉంటే కలెక్టరేట్లో కూడా ఒక బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తామని కూడా ఈ విషయంగా తెలియజేసుకుంటూ ఈ రోజు యొక్క ప్రాముఖ్యతని, ఎందుకైతే మనం ఈరోజు ఇక్కడ కూర్చొని మనం ఎంతసేపు మనం ఆడుకున్నామో ఈ విషయాన్ని ప్రతిరోజు కూడా మీరు మీ గ్రామాల్లో ఉన్న ప్రతి తల్లికి మహిళకి అందజేసే విధంగా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాకినాడ జిల్లా తుని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు గాంధీ సత్రం ట్రస్ట్ బోర్డు సభ్యుడు దంతులూరి శివరామకృష్ణుల జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ కౌన్సిలర్ దంతులూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో స్థానిక కంకిపాటి గురువులో రాజా అశోక్ బాబు శివరామకృష్ణ రాజు బర్త్డే సెలబ్రేషన్స్ అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ రాజు, బోడపాటి శ్రీను, దండెం నాగు, కర్రి శివ, సూరిబాబు, శ్రీను, వాడపల్లి రాము, వీర గణేష్, సతీబాబు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి 14వ వార్షికోత్సవం భక్తుల కోలాహలం నడుమ అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వంగ సుందరంగా అలంకరించారు. దుర్గమ్మ అమ్మవారికి హోమాలు పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ ధర్మకర్త వాసం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడారు. అమ్మవారి కృపతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారు నిర్మితమై ఈ రోజుకి 14 సంవత్సరాలు లోబడి 13 సంవత్సరాలు పునరుద్ధరించుకుని 14వ సంవత్సరంలో అమ్మవారిని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇది 14వ వార్షికోత్సవంగా పరిగణించబడింది. కాబట్టి ఇక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకములు జరిగి తదుపరి కుంకుమ పూజలు కూడా జరిగినవి. అందరూ భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులై ఇక అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని జయప్రదం చేసి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేసి ఊరి యొక్క ప్రాముఖ్యతను పెంచుకుని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతూ అమ్మవారు మనకి అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్య సిరి సంపదలు ఇచ్చి సకల అష్టైశ్వర్యాలు కలిగించి పిల్లాపాపలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఇంతకంట ఇంకా ఘనంగా చెయ్యాలని భావిస్తూ మేము గ్రామం యొక్క పెద్ద మా కమిటీ చైర్మన్ గారితో మాట్లాడుతామని కోరుకుంటాం. శ్రీ 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 మన కాకరపల్లి దుర్గమ్మ వారు జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఉదయాన్నించి నుంచి కూడా మన అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అలాగే అమ్మకి ప్రత్యేకంగా అలంకరణ, అలాగే లలిత సహస్రనామాలతో కుంకుమ పూజలు. మా అమ్మ ఇప్పటికి 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు పూజ చేసుకుంది. 14వ సంవత్సరంలో మన అమ్మ మళ్ళీ అడుగు పెట్టింది. అలాగే ఇవాళ ఎంతో శుభోదయం. ఇంకేదంటే శ్రావణ శుక్రవారం రాను, మా అమ్మవారి పుట్టినరోజు రాను ఎంతో ఎంతో ఘనంగా మరి భక్తులందరూ కూడా రేగుపాల నుంచి కూడా చాలా ఘనంగా అమ్మకి శుభాకాంక్షలు చెప్తూ అమ్మ నువ్వు ఉన్నావు మమ్మల్ని కాపాడంటూ భక్తులందరూ కూడా ఎడతెడుపు లేకుండా ఉదయాన్నించి నుంచి కూడా అమ్మని దర్శించుకుంటున్నారు. అలాగే మేము కూడా అమ్మని అందరూ గ్రామం సంతోషంగా ఉండాలి, మా ఊరి పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలి, ఇతర గ్రామం పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి, గ్రామ పెద్దలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. మా గ్రామం పాడి పంటలతో తొలగుతూ మరి నిన్నటిదాకా ఒక ఆకలి ఉంది. ఈ మా భక్తులందరూ కూడా కోరుకున్నారు అమ్మ నువ్వు మా ఆకలి తీర్చాలన్నది. నిన్న మధ్యాహ్నం 1 గంటకల్లా వాళ్ళు అనుకున్న కోరిక కూడా అమ్మ తీర్చింది. అలాగే మా అమ్మకి ఇంకా బోలంది శుభాకాంక్షలు చెప్పాలి. ఇవాళ మరి భారీ అనుసంతరణ కార్యక్రమం కూడా అమ్మవారు పెట్టకూడదు అనుకున్నాం. మళ్ళీ అమ్మవారు ఏదో ఘనంగా చేయించుకుంటున్నారు ఈ పల్లెని. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మా అమ్మ ఇంతకంటే ఎక్కువగా ప్రతి సంవత్సరం ఇంతకంటే ఎక్కువగా చేయించుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయనగరం జిల్లాలో తల్లిపాల వారోత్సవాలు ముగిశాయి. భోగాపురంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం గర్భిణీలకు సామూహిక సీమంతాలు జరిపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని, కాన్పు తర్వాత బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. దీనివల్ల పోషక శక్తి పెరుగుతుందన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు దానికోసం ఎంతో ఎదురు చూసే ఘట్టం అది. 9 నెలలు అపురూపంగా మనం ఎంత బాధపడుతున్నా, ఎన్ని కష్టాలు కోర్చుకున్నా కూడా ఆ బిడ్డని మోసి నవమాసాలు జన్మనిస్తాం. కాబట్టి ఆ బిడ్డ తాలూకా ఆరోగ్యం, ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా
ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎంత ముసలిదైపోయినా కూడా తల్లి కోరుకుంటుంది. 80 ఏళ్ళు వచ్చినా కూడా బిడ్డ మీద యావ తల్లికి చచ్చిపోదు. వాళ్ళకి ఫుడ్ పెట్టాలని, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని ఆ వయసులో కూడా తల్లి ఆలోచిస్తుంది. అది తల్లి ప్రేమ. ఆ తల్లి ప్రేమని మనం మన గర్భంలో ఆ పిండం పడిన దగ్గర నుంచి కూడా మనం అందించడానికి ప్రయత్నం చేస్తాం. దానిలో ఒక భాగమే మనం అందించే ఈ మురిపాలు. ఖచ్చితంగా మనం అందించిన రోజే చాలా విషయాలు చెప్పారు, నేను మళ్ళీ అవన్నీ రిపీట్ చేయను. కానీ అవి మనం అందించిన రోజే పిల్లలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఎందుకంటే 9 నెలలు మనం గర్భం దాల్చినప్పుడు మనం ఏ తిండి తీసుకున్నామంటే, ఏ ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్డే మన బిడ్డకి వెళ్తుంది. అది మీ అందరికీ తెలుసు కదా. కాబట్టి జాగ్రత్తగా తినమంటారు, ఎక్కువగా తినద్దంటారు. సిజేరియన్కి వెళ్లకుండా న్యాచురల్గా మీకు ఇదేంటంటే పురిడి అవ్వాలంటే, డెలివరీ అవ్వాలంటే ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోమంటారు, రైట్? సో దాని మీద మీరు దృష్టి పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే అమ్మో తినట్లేదమ్మా అంటారు. యాక్చువల్గా చెప్పాలంటే 7వ నెల 8వ నెల వచ్చిందని ఎక్కువగా తినకూడదు, పోషకాహారాలే తీసుకోవాలి. అప్పుడు మీరు ఎక్కువ రైస్ అవన్నీ తినేస్తే దానివల్ల పిల్లలకి జాండీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మీకు కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చిన్నపాటి ఎక్సర్సైజులు చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అవన్నీ చేస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలకు సిద్ధాంతాలకు ఆకర్షితులైన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 50వ డివిజన్ వైసీపీకి చెందిన 200 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. విజయనగరం జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్, డాక్టర్ అవనాపు భావన వారికి కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. విజయనగరం పట్టణంలో బాలాజీనగర్లో జనసేన నాయకులు అవనాపు విక్రమ్ క్యాంపు కార్యాలయంలో ఈ చేరికలు జరిగాయి. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో 50వ డివిజన్ వైసీపీ నాయకులు గోక విజయ్ కుమార్, వైసీపీ 50వ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ మద్దుల నారాయణరావు నేతృత్వంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సియాదుల దుర్గమ్మ, వైసీపీ నాయకులు పోతుబారికి సంతోష్ కుమార్, గంటి ఈశ్వరరావు, ముని ప్రవీణ్, రోంగలి చిట్టిబాబు, రోంగలి ఎల్లాజీ, రోంగలి ప్రసాద్, దేపిల్లి విజయ్ కుమార్, వెలగడ రాంబాబు, బూసరి అచ్చుబాబు, బాతు నాగరాజు, బాతు సంతోష్, బోనెల ఉషా, పెందుర్తి గోపి తదితరులు ఉన్నారు. పరిపాలన మనం చూసాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములు ఉన్నాం కాబట్టి తెలుసు. ఎక్కడ చూసినా భయాందోళనలు, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వెళ్ళిన పద్ధతులను పాటించి ఈ ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టి భయభ్రాంతం చేసి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. మీకు ఒక పథకం రావాలన్నా, మీకు ఒక ఇల్లు రావాలన్నా, మీకు ఒక రేషన్ కార్డు రావాలన్నా, మీకు ఒక ఆరోగ్యశ్రీ జరగాలన్నా, ఏదైనా గతంలో నువ్వు నా పక్క తిరిగితేనే, ఎవరి పక్క వెళ్ళకపోతేనే నీకు మంచి జరుగుతుంది, లేకపోతే నీ పథకం నీకు రాదు అనే భయాందోళనతో జరిపే ప్రభుత్వం మనం చూసాం. దాన్ని కోకటవేలుతో మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అలాగే బీజేపీ నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో మొత్తాన్ని అధపాతాళంలో తొక్కి ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని చెప్పి రావడం పెన్షన్ ని, వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ పెంచి మీ అందరికీ 1వ తారీఖు కలుపు కొట్టి మరి 5 గంటలకల్లా మీకు పథకాలన్నీ అందజేస్తున్నారు. అవునా కాదో చెప్పండి మీరందరూ. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ, అలాగే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఉన్నారు, ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు ఇందాక మా నాయకులు భావన గారు చెప్పినట్టు రేపు 15వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రం అంతటా ఉచిత బస్సుని ఏర్పాటు చేయగలుగుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ప్రయాణం చేసే ఏర్పాటుని మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరి ఇంతటి కార్యక్రమాల్ని భాగంగా చేసి వాళ్ళందరూ చేసినందుకు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడలేక మళ్ళీ ఈ రాక్షస పాలకులు, గతంలో చేసిన రాక్షస పాలకులు మళ్ళీ రోడ్డెక్కారు. రోడ్డెక్కి ఇది బాబు గ్యారంటీ, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని
ఎక్కడ మోసం చేశారు, ఏ విధంగా చేశారనేది ఈ రోజు ప్రజలు వాళ్ళు వెళ్తుంటే అడుగుతున్నారు. రేపు మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మన నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రతి పథకాన్ని కూడా మీ అందరికీ అందజేస్తారు. అందులో ఏమాత్రం ఆలోచన లేదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అనకాపల్లి జిల్లాలో బిడ్డకు తల్లిపాలు శ్రేష్టమని మహిళలకు అవగాహన కల్పిస్తూ ఐసీడీఎస్ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించింది. ఇందులో భాగంగా సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ ఏడీబీఓ లలితా కుమారి ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. గర్భిణీలను పంచకర్లు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా శిశు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భోగం సూర్యకుమారి, వైస్ ఎంపీపీ శరఘనం ఝాన్సీ లక్ష్మీరాణి, కూటమి నాయకులు పాల్గొన్నారు. గతంలో మీరు గత 20-30 సంవత్సరాల నుంచి ముందుకెళ్తే గతంలో ఈ ప్రక్రియలు ఉండేవి కాదు. చాలా మంది శిశు మరణాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. అవగాహన రాహిత్యంతో అని చెప్పి ప్రభుత్వాలు మేల్కొని గత 25 సంవత్సరాల నుంచి బాగా మిమ్మల్ని అవేర్నెస్ చేసి మీకు సలహాలు సూచనలు ఇచ్చి, ఊరికే సలహాలు సూచనలు ఇవ్వకుండా ఇలాంటి పౌష్టికాహారం అంగన్వాడీ సెంటర్లో తల్లికి పౌష్టికాహారం ఇచ్చి అంత సౌండ్ రాకుండా ఆరోగ్యకరమైన బిడ్డ పుడతాడు. అది అందరికి తెలిసిన విషయమే. కానీ పౌష్టికాహారం తినాలి అంటే అవగాహన ఉండాలి. అది కొంతమంది తినడానికి కూడా స్తోమత లేని వ్యక్తులకి ప్రభుత్వం సాయం చేయాలి. దీనిలో భాగంగానే బేబీ కిట్స్ ఇచ్చిన, హాస్పిటల్లో మీకు మంచి మంచి ట్రీట్మెంట్లు ఇప్పించిన, అలాగే పోషకాహారం ఇచ్చిన, న్యూట్రీ కిట్ కానీ బాల సంజీవిని లాంటివి ఇచ్చిన, ఇవన్నీ కూడా కేవలం ఏంటంటే ఇందాక మేడం చెప్పారు, గంటలోపు తల్లిపాలు ఇస్తే వాళ్ళు ఆరోగ్యవంతమైన బిడ్డ అవుతాడు. తర్వాత 6 నెలల వరకు తల్లిపాలు బాగా చదువుకుంటాడు, మంచి ఆఫీసర్ అవుతాడు, మంచి రాజకీయ నాయకుడు కూడా అవుతాడని చెప్పినట్టున్నారు. అది వద్దు. కానీ ఇంట్లో వెళ్ళాలన్నా మనం ఏది ఆపేది కాదు. ఏదన్నా అవ్వాలంటే ముందు బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఆ తర్వాత ఏమవుతాడనేది వాళ్ళ అదృష్టాన్ని బట్టి, మీ పెంపకాన్ని బట్టి ఉంటుంది. జరగకపోవడం వల్ల జరిగే అనర్థాలు ఎన్నో ఉంటాయి. బిడ్డ అంగవైకల్యంగా పుట్టడం కానీ, బిడ్డ గ్రోత్ బాగోపోవటం కానీ, బిడ్డ కడుపులోనే ఇబ్బంది పడటం కానీ, బిడ్డ పుట్టగానే తల్లికి జబ్బులు రావటం కానీ గతంలో ఎన్ని మనం చూసాం. ముందు పుట్టాడనుకో తల్లి రోమపాలు తాగేలా. అనకాపల్లి జిల్లా వేట జంగాలపాలెంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల జన్మదినం సందర్భంగా యాకోబు క్రికెట్ టోర్నీ నిర్వహిస్తుంది. పోటీల ఆరంభ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీపీ కుర్లి సూరిబాబు, వైసీపీ నాయకులు జాజుల రమేష్, కోరుకొండ రాఘవులతో కలిసి క్రికెట్ టోర్నీ ప్రారంభించారు. పోటీల నిర్వహణకర్త బొడ్డు యాకూబ్ను అభినందించారు. టోర్నీకి జిల్లా నలుమూలల నుండి 60 టీంలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈరోజు వేట జంగాలపాలెం గ్రామంలో ఈ నెల 27వ తేదీన అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ మల్సాల భరత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అనకాపల్లి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు బొడ్డు యాకబ్ గారి ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీల్లో సుమారు 40 జట్లు పాల్గొనడం జరిగింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకుల్ని క్రీడా స్ఫూర్తిని నింపాలనే ఆలోచనతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో ఈరోజు ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మల్సాల భరత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు 27వ తేదీన చేయడానికి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే మొదటగా ఈ క్రికెట్ పోటీల్ని ఈ రోజు నుంచి మొదలుపెట్టి 27వ తేదీకి ముగింపు చేయాలనే ఆలోచనతో యాకబ్ చేయడం, దీన్ని అనకాపల్లి మండలం తరఫున యాకబ్కి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇవే కాకుండా భరత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు, రక్తదానం కానివ్వండి, అదేవిధంగా పేదలకి బియ్యం, బట్టలు పంపిణీ చేసే కార్యక్రమాలు కూడా
ఈ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నియోజకవర్గ నాయకులందరం కూడా చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు యాకబ్కి భరత్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వేటజంగాలపాలెం గ్రామంలో మన పార్టీ నుంచి వైఎస్ఆర్ వీరాభిమానిగా జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో పిచ్చి అభిమానంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేటజంగాలపాలెం యువ నాయకుడిగా ఒక మంచి వ్యక్తిగా ఈరోజు మన్ననలు పొందుతూ అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ మల్సాల్ భరత్ కుమార్ గారి పుట్టినరోజు ఈ నెల 27న పురస్కరించుకోవడం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వేటజంగాలపాలెంలోని జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది యాకబ్ గారు. మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వరలక్ష్మి వ్రతం పూజలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ముగిసిన తల్లిపాల వారోత్సవాలు, గర్భిణులకు సామూహిక సీమంతాలు. విజయనగరంలో వైసీపీ జనసేనలోకి చేరిన వైకాపా శ్రేణులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.